రాను నే రాను బొంబాయికే రాను అని ఈ స్ట్రీట్ స్టైల్ బొంబాయి జీని దోశ తిన్న తర్వాత ఆ పిల్ల కూడా ఉర్రుక్కుంటే ఎగురుక్కుంటూ వస్తుంటది బొంబాయికి. మరి అంత ఫేమస్ బొంబాయి జీని దోశ ఎట్లా చేయాలో చూసేద్దాం రారి. దోశ పిండిలో 30 గ్రాముల శనగపిండి అయితే తీసుకుందాం. ఇక దీంట్లో 30 గ్రాముల ఉప్మా రవ్వ వేసుకుందాం. ఇక దాని తర్వాత ఏం చేద్దామే, తాళాల పోయి కళ్ళు గుంజుదామా. కలపాలి కదా మొత్తాన్ని, కలుపుకో మంచిగా కలుస్తుంటే ఎట్ట కనిపిస్తున్నదిలే. ఇక మొత్తం కలిసినాక ఇట్ట కానొస్తుంది మనకి. ఇక ఇప్పుడు పిండిని పలసగా చేసుకోవాలి కాబట్టి గిన్ని నీళ్లు పోసుకోర్రి. కాదే ఈ మధ్య చూస్తున్నావు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేవు, కామెంట్ పెడతలేవు, షేర్ కొడతలేవేంది. గై చేస్తే రోజు వచ్చి మీకు వినిపిత్తగానే ఇగోసారి నీళ్లు పోసుకొని కలుపుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ చూడుర్రి. ఇగో గిట్ట రావాలి. ఇక పిండిని పక్కన పెట్టి పొయ్యి ఆన్ చేసుకోర్రి. ఇక దాని మీద ఒక కడాయి పెట్టి ఒక చెంచాడు బటర్ వేసుకోర్రి. ఇట్ట బటర్ని అయితే కరిగించుకోర్రి అటు ఇటు అనుకుంటా. ఇప్పుడైతే ఇంతకు ముందే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, క్యారెట్లు, ఫ్రెంచ్ బీన్లు, ఆనియన్లు అన్ని తీసుకొని ఒక్కొక్కటి వేసుకుందాం. చూస్తురుగా ఎట్ట పడుతున్నదో, కేర్రాక్ పడుతున్నదిలే. ఇక ఆనియన్లు వేసిన తర్వాత గిన్ని ఫ్రెంచ్ బీన్లు ఉంటే వేసుకోరు, లేదంటే స్ప్రింగ్ ఆనియన్ అని దొరుకుతుంది అదన్నీ వేసుకోరు. ఈ రెండు దొరకకపోతే ఏం చేయాలరా పొరగా మాత్రం అడగకుర్రి. ఏది దొరికితే అది వేసుకోర్రి. బఠానీలు వేసుకుని ఏం లేదు. ఇప్పుడు చిన్న కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకోర్రి. ఇక గిన్ని క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోర్రి. ఇక టమాటాలను వదిలేద్దాం, అనాథ లెక్క అవి కూడా వేసుకోర్రి. ఇక ఇప్పుడైతే మంచిగా ఇట్ని కలుపుకోర్రి. ఒక చిన్న గంట టమాటా సాస్ అయితే వేసుకోర్రి. ఒక చెంచాడు అయితే రెడ్ చిల్లీ సాస్ వేసుకోర్రి. ఇక ఇప్పుడు 2 చెంచాడు షేజ్వాన్ సాస్ అయితే వేసుకోర్రి. ఏడ దొరుకుతారు తమ్మి అని మాత్రం అడగకుర్రి. సూపర్ మార్కెట్ అలా మత్తుగా దొరుకుతుంది, జేబులు వేసుకొని వచ్చేయర్రి. ఇక ఇప్పుడు ఉప్పు వేయకపోతే ఉప్పు కూడా వేసుకుందాం. గిత్త గరం మసాలా అయితే ఘాటు కొడుతుంది కానీ గిత్త వేసుకోర్రి. చెంచాడు ఎర్ర కారం అయితే తీసుకోర్రి. ఎక్కువ కక్కువ ఎడమండాలని వండుతుంది, మంచిది కాదు. ఇక ఇప్పుడు ముద్దుకు కలుపుకోర్రి. చూస్తురుగా ఎట్ట కలుపుతున్నానో, మస్తు ముద్దుకు కలుపుతానులే. సబ్స్క్రైబ్ చేయకపోయినవే మరి. ఇక ఇప్పుడు పప్పు గుత్తిలాంటిది ఒకటి తీసుకొని మస్తుగా ఒత్తుకోర్రి. పావు బాజీ చేస్తారులే బొంబాయిలా, ఇక గిట్లనే చేస్తారు. ఇక మత్తు కొత్తుకున్నాక దాంట్లో కొత్తిమీర అయితే వేసుకోర్రి. ఇక ఏమున్నది కలుపుడే, మత్తు కలుపుకోర్రి. ఇక దోశ పెనం పెట్టుకొని గిత్త బటర్ వేసి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోర్రి. ఇక వేడైందో లేదో ఒకసారి చేయి పెట్టి చూసుకుంటే వేడైందని తెలుసు. ఏడిగానే ఏం చేస్తావు అక్క, యమలాడ రాజన్న దర్శనం చేసుకొని వస్తావా? దోశలు వేయాలి కదా మరి, తిప్పు వల్ల మంచిగా. ఇక ఎట్ట తిప్పుతారు అట్ట తిప్పు. మనకు దోశలు ఎట్ట చేయాలని వస్తుంది కదా. ఇక అటు ఇటు ఉల్టపల్ట తిప్పుకోర్రి. ఇంతకుముందు దాచి తాళం పెట్టుకున్న కూరగాయలంతా తీసుకొచ్చి అటు ఇటు పూసుకోర్రి. చూసిరు కదా ఎంత ముద్దుగైనదో. ముద్దుగా అద్దిన కూరగాయల మీద పన్నీర్ని దురుముకొని అటు ఇటు వేసుకోర్రి. పన్నీర్ మస్తుగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీని మీద మొజరెల్లా చీజ్ అని దొరుకుతుంది సూపర్ మార్కెట్లలో, అది తీసుకొచ్చి వేసుకోర్రి. ఓ 4 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టినాక ఇట్లా కోసుకోర్రి. ఒక్కొక్కటి చక్కగా రాకపోతే 3-4 సార్లు పైకి కిందికి అనుర్రి. మొత్తాన్ని మడుచుకొని రోల్స్ చేసుకోర్రి. చూసిరు కదా ఎంత ముద్దుగా అయినాయో. దీంట్లో పలిషెట్ని అద్దుకొని తింటే స్వర్గం కనిపిస్తుంది. ఇది దోస్తులతో షేర్ చేసుకోర్రి, ఒక దగ్గర పెట్టుకోర్రి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకుర్రి. టేస్ట్ ఆఫ్ పవన్ కి.